ప్రభుత్వం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ యొక్క శోభయాత్ర 6 గంటలకు ప్రారంభమైంది. ప్రత్యేక పూజల తర్వాత ఉదయం 8 గంటల నుంచి ఖైరతాబాద్ నుంచి గణేష్ యొక్క శోభాయాత్ర స్టార్ట్ అయిపోయింది. యాత్ర సుమారు 2.5 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ ఉంటుంది. ఖైరతాబాద్ నుంచి సెన్సేషన్ థియేటర్ మీదుగా తర్వాత రాజ్దూత్ హోటల్ వైపు వెళ్లి అక్కడ నుంచి టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్ వైపు మీదుగా ఎన్టీఆర్ మార్గ్ గుండా సాగుతుంది. ఇక యాత్రను కంప్లీట్ చేసుకున్న తర్వాత శోభయాత్ర పూర్తయిన తర్వాత క్రేన్ పాయింట్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చినటువంటి ఖైరతాబాద్ గణేశుడు యొక్క నిమజ్జనం అనేది క్రేన్ పాయింట్ నెంబర్ 4 వద్ద ముగుస్తుంది. ఇప్పటికే అక్కడ భారీ క్రేన్ వెయిట్ చేస్తుంది. ఈసారి 40 నుంచి 50 టన్నుల వెయిట్ అనేది ఖైరతాబాద్ గణేశుని యొక్క వెయిట్ అనేది ఉందని తెలుస్తుంది. ఇక మొత్తం 300 టన్నుల వరకు కూడా ఆ వెయిట్ ను భరించగలిగేటువంటి క్రేన్, భారీ క్రేన్ అనేది ఈ క్రేన్ ద్వారానే క్రేన్ పాయింట్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణేశుని యొక్క నిమజ్జనం అనేది పూర్తి చేస్తారు. ఇక చాలా గ్రాండ్ గా ఖైరతాబాద్ గణేశుడి యొక్క శోభయాత్ర అనేది జరుగుతుంది. కొన్ని వేల మంది ప్రజలు శోభయాత్రలో పాల్గొంటున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ రకరకాలుగా నినాదాలు చేస్తూ గణేశునికి సంబంధించి తమ యొక్క భక్తిని చాటుకుంటూ కూడా గణపతి బప్ప మోర్య నినాదాలతో ఉత్సవ వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు ఆ ప్రాంగణంలో. శోభయాత్ర ఆద్యాంతం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఉత్సవాల ముగింపు సందర్భంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు, అంటే దాదాపు 28 గంటల వరకు కూడా హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఉండబోతూ ఉన్నాయి. నిమజ్జనాలకు సంబంధించి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. ఈ ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఉంటాయో ఆ ప్రాంతాల వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరుతూ ఉన్నారు. శోభయాత్రలలో చాలా ముఖ్యమైనది, చాలా దూరం నుంచి వచ్చినటువంటి ప్రధాన శోభయాత్ర బాలాపూర్ గణేశుడి యొక్క శోభయాత్ర. బాలాపూర్ నుంచి వచ్చినటువంటి ప్రధాన శోభయాత్ర చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు వస్తుంది. ఇక మరోవైపు సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యారడైజ్, ప్యాట్నీ, రాణిగంజ్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్ వద్దకు వస్తూ ఉంటాయి. ఇక మరోవైపు మెహదీపట్నం, టోలీ చౌకీ నుంచి వచ్చేవి ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్డు చేరుకుంటాయి. ఆసిఫ్ నగర్, టపాచుపుత్ర నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్ లో మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక దీనిటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అటు వాహనాల రాకపోకలు అనేవి చూడాలి అంటూ కూడా వాహనదారులకు అధికారులు ఇటు వైపున పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు, తగిన సూచనలు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రధాన కొన్ని జంక్షన్లలో వాహనాలను అనుమతించబోము అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక ఆ ప్రధాన జంక్షన్ల విషయానికి వస్తే చాంద్రయాణగుట్ట, సౌత్ ఈస్ట్ జోన్ కేశవగిరి, చెంచల్గూడ, ముసారంబాగు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు పూర్తిగా మళ్లింపులు అనేవి ఉంటాయి. మదీనా, అలియాబాద్, నయాపూల్, ఎంజే మార్కెట్, దర్సిఫా ప్రాంతాల్లో ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తారు. ఇక వీటితో పాటు పుత్లిబౌలి, హిమాయత్ నగర్, శివాజీ బ్రిడ్జ్, వైఎంసీఏ ప్రాంతాల్లో ఆంక్షలు అనేవి అమల్లో ఉంటాయి. అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, బుద్ధభవన్ జంక్షన్లలో వాహనాలను అనుమతించరు. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలంటూ కూడా పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరోవైపున నార్త్ జోన్ పరిధిలో ప్యారడైజ్, ప్యాట్నీ, రాణిగంజ్ ప్రాంతాల్లో వాహనాల యొక్క మళ్లింపు అనేది ఉంటూ ఉంది. ఇంకా ఇదిలా ఉంటే ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా భారీ వెహికల్ కు, ముఖ్యంగా లారీలకు ఎటువంటి అనుమతి ఉండదు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు. నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం కట్టమైసమ్మ దేవాలయం, ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్స్, ఆదర్శ్ నగర్, బుద్ధ భవన్ వెనుక బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలను అధికారులు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత లారీలు హైదరాబాద్ లోకి ప్రవేశం రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మాత్రమే అనుమతిస్తారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఈ నెల 7 అంటే రేపు 10 గంటల వరకు కూడా సిటీలోకి లారీల యొక్క ప్రవేశం అనేది ఉండదు. రద్దీ టైంలో మెహదీపట్నం, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, నారాయణగూడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులకు అనుమతి ఉంటుంది. అలాగే అంతర్రాష్ట్ర జిల్లా బస్సులను చాదర్ ఘాట్ వైపు మాత్రమే దారి మళ్లిస్తారు. సో అన్నింటికి సంబంధించి కూడా
ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక మరోవైపున ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తితే ఏదైనా సమాచారం సూచనల కోసం ఇమ్మీడియట్ గా టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలి అంటూ కూడా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. ఇందులో 040-278-52482, 9010-203-626, 871-266-0600 ఇలా 3 నెంబర్లను ఏర్పాటు చేశారు. ఈ 3 నెంబర్లకు సంప్రదించాలి అంటూ కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరోవైపున గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఇప్పటికే కొన్ని ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశారు కాబట్టి సో వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే అంతర్రాష్ట్ర జిల్లా బస్సులను ఇటు చాదరగట్టు వైపు మాత్రమే దారి మళ్లించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రయాణికులు వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలు చేయాలనేది ఒకవైపున అధికారులు ప్రజలందరూ కూడా సూచిస్తూ ఉన్నారు. ఇక మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో చాలా గ్రాండ్ గా మొదలైంది గణేష్ యొక్క ఆ నిమజ్జనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఆ నిమజ్జనాలు అనేవి ఇప్పటికే కొన్ని ప్రదేశాల్లో మొత్తం పూర్తిగా లడ్డూ వేలం పాటలను పూర్తి చేసి భారీ గణేషులందరినీ కూడా నగర వ్యాప్తంగా తాము ఇన్ని రోజుల పాటు పూజలు చేసి చాలా ఉత్సవాలను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న తర్వాత నిమజ్జనానికి తీసుకెళ్లడంలో భాగంగానే నగరం నలుమూలల నుంచి కూడా గణనాథులు బయలుదేరుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాలలో నిమజ్జనాలకు శోభయాత్రలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. మరోవైపు జిహెచ్ఎంసీ లిమిట్స్ లోనే కేవలం ఇప్పుడు మనకు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లోనే 40 క్రేన్ల వరకు ఏర్పాటు చేశారు నిమజ్జనానికి ఉపయోగించడం కోసం. మరోవైపు నగర వ్యాప్తంగా 331 క్రేన్ పాయింట్లను ఏర్పాటు చేసి నగరం అన్ని మూలల వైపు నుంచి ఎక్కడెక్కడైతే శోభయాత్రలు కంప్లీట్ అయిన తర్వాత ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా కొంత తక్కువ దూరంలోనే నిమజ్జనానికి వచ్చేటువంటి వాహన యొక్క విగ్రహాలకు సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ గత సంవత్సరంతో పాటు గత సంవత్సరం ఎలాగైతే కొంత ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పడుతూ ఈసారి మరలా కూడా అటువంటి చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనాలు జరగాలనేది అధికారులు భావిస్తున్నారు. అయితే ఈసారి దురదృష్టవశాత్తు కొంత మృతుల సంఖ్య అనేది పెరిగింది. ఎందుకంటే ఇటు గణేష్లను తీసుకెళ్లేటప్పుడు కావచ్చు, లేకపోతే రథాలను తీసుకెళ్లేటప్పుడు కొంతమంది ఇటు ఎప్పుడైతే గణేష్లను తీసుకొని మండపాలకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలోనే కొంతమంది విద్యుత్ షాక్ ఘటనలతో ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు అనేవి జరిగాయి. కాబట్టి భారీ గణనాథులను నిమజ్జనానికి తీసుకొచ్చేటప్పుడు కూడా ఈ శోభయాత్రలు చేసేటప్పుడు కూడా కొంత పోలీసు అధికారులకు సమాచారం అందించాలి అనేది ఇప్పటికే సూచించారు. సో వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కూడా భక్తులకు తెలియజేయడం జరిగింది. ఒకవేళ భారీ గణనాథులను కనుక నిమజ్జనానికి తీసుకొస్తున్న సందర్భంలో ఆ లైన్లలో ఒకవేళ విద్యుత్ తీగలు ఉన్నా లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నా సరే దానికి సంబంధించి ఆల్టర్నేటివ్స్ ఏర్పాటు చేయడం, పవర్ ను అవసరమైతే ఆ ప్రాంతాల్లో ఆ గణనాథుడు ప్రాంతం దాటేంత వరకు కూడా కొంత ఆఫ్ చేసైనా సరే ఎవరికి ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాము అనేది ఇప్పటికే పోలీసు అధికారులు సూచించడం జరిగింది. ఇక మరోవైపు దాదాపు 30,000 మంది పోలీసులు యొక్క శోభయాత్రలకు సంబంధించి కావచ్చు, నిమజ్జనాలకు సంబంధించి ఇవాళ విధుల్లో పాల్గొనబోతున్నారు. వీటన్నిటి మీద ఇప్పటికే హైదరాబాదు సివి ఆనంద్ కూడా ఒక స్పష్టతను ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుంచే ఏర్పాట్లు అనేవి చేస్తున్నామనేటువంటి విషయాలను కూడా ఆయన తెలియజేశారు. మొత్తం మండపాల నుంచి నిమజ్జనానికి బయలుదేరిన తర్వాత పోలీసులకు సమాచారం అందించాలనేది కూడా ఇప్పటికే తెలియజేశారు. హైదరాబాద్ లోని ప్రతి ఏరియా పైన కూడా మ్యాప్ వేసుకొని రూట్స్ ను డిసైడ్ చేయడం జరిగింది. మరొక ముఖ్యమైనటువంటి విషయం, డీజే సిస్టమ్స్ వద్దు, ఏదైనా ప్యాడ్ బ్యాండ్స్ మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే డీజే శబ్దాల వల్ల